మనం ఆర్సింగ్ కమాండ్ గురించి తెలుసుకుందాం. అసలు ఆర్సింగ్ కమాండ్ అంటే మనకి ఈ కమాండ్ అనేది ఫైల్స్ ని వన్ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్స్ అనేది కాపీ చేయడానికి యూజ్ చేస్తాం మెయిన్ గా. అయితే మనకి సిపి కమాండ్ కూడా ఉంది. బట్ ఆర్సింక్ అనేది మనం లార్జ్ ఫైల్స్ ని లేదా డేటా బ్యాకప్స్ కోసం మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటాం, ప్రాజెక్ట్ బ్యాకప్స్ కోసం. అయితే ఇక్కడ ఆర్సింక్ -ఏవి ఫైల్ డాట్ టీఎక్స్టీ స్లాష్ బ్యాకప్ స్లాష్ అంటే ఈ ఫైల్ డాట్ టీఎక్స్టీ ఏదైతే ఫైల్ ఉందో ఈ ఫైల్ ని నేను బ్యాకప్ స్లాష్ అనే ఫోల్డర్ లోకి ఆర్సింక్ చేస్తున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాపీ చేస్తున్నాను. ఇక్కడ -వి అంటే మీనింగ్ ఏంటంటే, ఏ అంటే ఆర్కైవ్ మోడ్, అంటే అన్ని ఒక కంబైన్ చేసి ఒక ఆర్కైవ్ లో తీసుకెళ్తుంది. వి అంటే వేర్బోస్ ప్యాసేజ్, అంటే ఆ కమాండ్ మనం రన్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందో చూపించడానికి -వి అనే ఫ్లాగ్ యూజ్ చేస్తాం. అదేవిధంగా మనం ఒక సర్వర్ నుంచి ఒక రిమోట్ సర్వర్ కి ఆర్సింగ్ చేయడానికి, లైక్ బ్యాకప్ పర్పస్ కి లేదా డిప్లాయ్మెంట్స్ కి, సర్వర్ మైగ్రేషన్స్ కి ఏం చేస్తామంటే ఆర్సింగ్ -ఏవి సేమ్ కామన్ ఆర్కైవ్ మోడ్ అండ్ వేర్బోస్ మెసేజ్. ఈ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ మొత్తం నేను రిమోట్ సర్వర్ అంటే ఇక్కడ యూజర్ నేమ్ అండ్ సర్వర్ ఐపీ ఇస్తే, ఏ రిమోట్ సర్వర్ కి అయితే నేను పంపించాలనుకుంటున్నానో ఆ సర్వర్ ఐపీ ఇచ్చి నేను ఏ ఫోల్డర్ కి పంపించాలనుకుంటున్నా ఆ ఫోల్డర్ నేమ్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ నుంచి నేరుగా మనకి /opt/project అనే ఫోల్డర్ లోకి ఆర్సింక్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రెసెంట్ సర్వర్ నుంచి రిమోట్ సర్వర్ కి అనేది ఆర్సింక్ అనేది జరుగుతుంది. ఇక్కడ /సర్వర్ అంటే ప్రెసెంట్ సర్వర్ నుంచి రిమోట్ సర్వర్ కి యాక్సెస్ చేస్తుంది. ఈ విధంగా మనం ఆర్సింక్ కమాండ్ అనేది మనం ఒక ఫైల్స్ ని లేదా ఫోల్డర్స్ ని బ్యాకప్స్ పర్పస్ కానీ రిమోట్ లొకేషన్స్ షేర్ చేయడం కానీ యూజ్ చేస్తాం. If you love this video, please like, share and subscribe to my channel.